మేడ్చల్ జిల్లా గట్కేసర మున్సిపల్ పరిధిలోని గణాపురం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట కుమార్ వజ్రేష్ యాదవ్, మాజీ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పేద కుటుంబాలకు సొంత గృహం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇల్లు తట్టుకోవడానికి సహకారం చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలను లబ్ధి చేకూరింది. లబ్ధిదారులకు సొంత ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగిందని, ఆనాడు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఇబ్బంది లేదు. 5 లక్షలు అయిందా కల్పిస్తున్నావా? గోపాల్ లైఫ్ టైం అధ్యక్షుడు యాదగిరి రెడ్డి సార్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, అక్కడ ఒక్కసారి మీరు ఇంకా జరిగితే ఒక ఫోటో తీసుకుంటాను. ఒక్క నిమిషం ఇంకా చూడండి. ఇప్పుడు ఎన్ని గజాలు జాగేది? 60 గజాలు ఎక్కువ ఉండొచ్చు కానీ కట్టేది 60 గజాలు. బయట
మీరేం జరగదు రెండు వాళ్ళు ఓకే ఓకే అట్లనే ఉండరు అట్లనే ఉండరు చూడమ్మా లేవిగా తీసుకో సరిపోదు కింద కూర్చో కిందకి పోగలు కింద కూర్చో పెద్ద మీటర్ ముందు రైట్ గో ఇట్రా రైట్ కామ్ రైట్ రైట్ ప్రభాకర్ ఇట్రా యాదగిరి సాబ్ ఇట్రా ఓ యాదగిరి గారు గోపాల్ సాబ్ గోపాలన్న అన్నగే కొంచెం వైట్ ఏం పేరు నీ పేరు కమల ఏం చదువుకున్న తల్లి అమ్మ అమ్మ
జరగమ్మా అన్నాడు మనం జరగమ్మా అమ్మకు ఖుషి అవుతుంది సీట్లు వంచుతాయి ఏం పేరు నీ పేరు? సూర్య కిరణ్ పెద్ద తీసుకోండి మా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామం ఈనాడు గణపురం లింగాపురంలో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశాలు చేసుకోవడం చాలా సంతోషంగా, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మేడ్చల్ ముద్దుబిడ్డ వజ్రేష్ అన్న గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి, మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి, మా మాజీ సర్పంచ్లు రూప్ సింగ్ నాయక్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, మమత మహేష్ గౌడ్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య గారికి, మా మున్సిపల్ అధ్యక్షుడు మామిళ్ళ ముత్యాల గారికి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇందిరామ కమిటీ సభ్యులకు, మాజీ వార్డు మెంబర్లకు, మాజీ కౌన్సిలర్లకు అందరికీ ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషం. నేను ఈ ఊళ్ళో పుట్టినందుకు, నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో చేసినందుకు మా వజ్రేష్ అన్న దయదలిచి మా ఊరికి 70 ఇండ్లు ఇస్తే ఈనాడు 53 ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈరోజు 6 ఇండ్లు గృహప్రవేశాలు చేసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ సంతోషము నిలబట్టలేనిది. అలాంటి కార్యక్రమాన్ని తీసుకొని మా గ్రామానికి ఈరోజు ఇచ్చేసి మా గ్రామానికి ఇన్ని ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన వజ్రేష్ అన్న గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ గ్రామ ప్రజల తరపున, నా తరపున ప్రతి ఒక్కరం మా గ్రామం నుంచి అతనికి అండదండలు ఎప్పటికీ మా గ్రామం నుంచి ఆయన వెంబడే ఉంటాము. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంద్రమ్మ ఇళ్ళని అన్ని ఇళ్ళని పూర్తి చేస్తామని మా అన్నకు తెలియడం జరుగుతుంది. జై హింద్, జై ఇంద్ర. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆలోచన మేరకు గట్కేసర్ మున్సిపాలిటీలో గణపురంలో, అదేవిధంగా లింగాపూర్ తండలో మా మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు ఇనాగ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ గారు, అదేవిధంగా పోచారం మున్సిపాలిటీ శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారు, రూప్ సింగ్ నాయక్ గారు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున మేము కోరేది ఏంటంటే, పేదవాని ఇంట్లో ఈరోజు చూస్తా ఉన్నా నేను, వాళ్ళ కళ నెరవేర్చింది. గత ప్రభుత్వము 10 సంవత్సరాల అధికారంలో ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేయలేని పని, జిల్లాలోనే మా నియోజకవర్గంలో 3500 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దానితో పాటు ఇంద్రమ్మ ఇండ్లు, దానితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 700 ఇండ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గారు. ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గెలిచిన ఎమ్మెల్యే ఇంట్లో వండుకుండు, గెలిచిన ఎంపీ ఇంట్లో వండుకుండు, ఓడిపోయిన వాళ్ళమందరం కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు ఏం కావాలో కోరుకుంటూ, ప్రజలను ఆలోచన చేస్తూ పేదవాళ్ళకు ఇల్లు కట్టించడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు పాతగా ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు చాలా మాటలు చెప్పిండు, అయ్యా నేను ఇవ్విస్తా అని. హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చి 35 నుంచి 40 వేల ఇండ్లు మన నియోజకవర్గంలో ఇచ్చిండు. ఆ రోజు 10% మనకి ఇస్తాడు, 40 వేల ఇళ్లలో మాకు 4 వేల ఇండ్లు రావాలి.
4,000 ఇల్లు లేకుండా 400 500 ఇల్లు ఇచ్చి ఇక్కడ పేద ప్రజలందరినీ నిర్మూల్యం చేసిండు. ఈ ప్రజానీకాన్ని అంతా కూడా ఇబ్బంది పెట్టిండు. ఎక్కడెక్కడికెళ్ళో అంటే కూలి పని చేసుకోవడానికి, మేస్త్రి పని చేసుకోవడానికి, ఆటో తోలుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లు కట్టులేని పరిస్థితిలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈరోజు ఇల్లు కట్టుకొని ఆనందం చూస్తూ ఉన్నాం వాళ్ళ కళ్ళల్లో. నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రభుత్వం, మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మా ముఖ్యమంత్రి గారు, అదే విధంగా మా నాయకులందరూ కూడా కృషి వల్ల గణపురంలో పక్కింతేటలో మా మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి 70 ఇల్లు ఇవ్వడం జరిగింది. 70 కాదు, ఇంకా 40 ఇల్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పేద ప్రజలు అనేటోళ్ళు అందరూ కూడా ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండొద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం. 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఆ కబోదులో కండు కానొస్తలేవు టీఆర్ఎస్ వాళ్ళకు. ఏం చేసింది అంటున్నారు. ఇంద్రమ్మ ఇల్లు ఇంత బ్రహ్మాండంగా కట్టుకుంటా ఉన్నారు. దానితో పాటు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాం, సబ్సిడీ ఇస్తున్నాం. ఇక్కడ పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్ ఎవరైతే కరెంటుకి కాల్చుతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చినాం. 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అయ్యా మీరేమిచ్చిరో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. 8 లక్షల కోట్ల అప్పు మా మెడకు పెట్టిరు తప్ప మీరు చేసింది ఏం లేదు. ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి, రాహుల్ గాంధీకి, రాజీవ్ గాంధీకి, సోనియా గాంధీకి రుణపడి ఉంటుంది. ఈ పేద ప్రజలకు ఆ జాగా ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. అదే విధంగా పక్కనే రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ సగ్గురు కలిపిండు. ఇట్లా ఎన్నో చేసినాం. మరి మీ కళ్ళకి ఎందుకు అని వస్తలేవు? మేము మా రాజేంద్ర రెడ్డి గారు చెప్తా ఉంటారు, అయ్యా మేము ఇల్లు ఇచ్చిన ఊళ్ళో మేము ఓటు అడుగుతాం, మీరు ఇల్లు ఇచ్చిన జాగాలో మీరు ఓటు అడగమని చెప్పిండు. కనుక రాబోయే రోజులలో టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్తారు. మా ఆడకూతురు సరిపోతారు, మా దాకా కాదు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరైతే మోసాలు చేసిండ్రో రేపు ప్రజా జీవితంలో, రేపు కార్పొరేషన్ ఎలక్షన్లలో మా మహేష్ గౌడ్ గారిని కానీ వాళ్ళ బృందాన్ని ఈ ప్రాంతంలో గెలిపియాల్సిందిగా కోరుతూ మీ అందరూ తోడు ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి అండ ఉండాలని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళకు మేము బట్టలు పెట్టి ఇంటికి వస్తే మీరే చూస్తా ఉన్నారు. అగో అమ్మ ఇప్పటిదాకా చెప్పింది. అమ్మ ఇట్రా, సుగుణమ్మ ఏం జరిగిందో చెప్పు, ఏం జరిగిందో అమ్మని అడుగు. ఇప్పటిదాకా సుగుణమ్మ కానీ మిగతా అమ్మలందరూ కూడా మాట్లాడండి. మీరు వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. బ్రహ్మాండంగా ఒక్క మున్సిపాలిటీలో గట్కేసర్ ఓన్లీ మున్సిపాలిటీలో 700 నుంచి 800 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్లో కూడా ఇంకా ఇవ్వాలి, ఔషాపూర్లో ఇవ్వాలి, అంక్షాపూర్లో ఇవ్వాలి, గట్కేసర్లో కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ 3,500 ఇళ్ళు సరిపోకపోయిన పక్షంలో ఇంకా కూడా ముఖ్యమంత్రి తీసుకొస్తాం. ఎవ్వరు కూడా పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉండొద్దని మేము కోరుతాం.